వందల బ్రాంచీలు లేవు, వేలాది మంది విద్యార్థులు లేరు. తెలంగాణ ఎస్ఎస్సి 2025 ఫలితాలలో 600కు 590, 589, 587, 587 వంటి మార్కులతో కాకతీయ స్కూల్స్. పుస్తకాలు మారినా, పరీక్షల విధానం మారినా, మార్కుల్లోనైనా గ్రేడుల్లోనైనా మళ్ళీ కాకతీయ విద్యార్థులదే ప్రభంజనం. గెలుపు మా ఆశ కాదు, అది మా శ్వాస, మా ధ్యాస. గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్. డే అండ్ రెసిడెన్షియల్, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా. జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశ మొదటి ప్రధానమంత్రి దివంగత జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తదుపరి మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మకమైన మార్పులను తీసుకుని రావడమే కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేకమైన ప్రణాళికలు చేసి వాటిని అమలు చేసిన ఘనత జవహర్ లాల్ నెహ్రూ అని కొనియాడారు. ఆయన చేసిన కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాటిని అమలు పరుస్తున్నారని, వారి హయాంలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు పరశురాములు, పొనగంటి మల్లయ్య, నాగరాజు, సారంగవాణి, సజ్జు, స్వప్న, సాయిని, రవితో పాటు తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ గారి ఆశయాలను నెహ్రూ గారి ఆశయాలను జోహార్ చాచా నెహ్రూ, జోహార్ చాచా నెహ్రూ. ఈరోజు జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా జమ్మికుంట చౌరస్తాను గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు. నేడు మన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణ మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసినటువంటి స్వతంత్ర సమరయోధుడు. అప్పుడు ఆయన చేసినటువంటి సేవలు మరి ఎన్నో మన దేశానికి వెన్నెముకగా ఆయన నిలిచి మనకి ఇవాళ ఈ వెలుగు వచ్చిందంటే ఆయన యొక్క చేసినటువంటి కృషి. అందుకొరకు ఇవాళ మనం ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరియు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకోవాలని ఈరోజు కీర్తిశేషులు మరి భారత మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి జమ్మికుంట హెడ్ క్వార్టర్లో మండల పార్టీ పరశురామరావు గారి ఆధ్వర్యం మరియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు మరి యూత్ కావచ్చు, ఎన్ఎస్యూఏ కావచ్చు, మరి మహిళా సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క వర్ధంతి వేడుకలను చేసుకోవడం జరిగింది. బ్రిటిష్ పరిపాలనలో మన దేశం ఉన్నప్పుడు మరి మన స్వాతంత్రం కొరకు పోరాటం చేసుకొని స్వాతంత్రాన్ని సాధించుకున్న తర్వాత పరిపాలన కొరకు భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారు మరి దేశానికి మరి పరిపాలన చేయడం జరిగింది. అప్పటి వరకే అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా నష్టపోయిన ఈ దేశానికి మరి దశను సూచించి ఈ యొక్క దేశ అభివృద్ధికి మరి బడుగు బలైన వర్గాల అభివృద్ధికి మరి ఈ యొక్క దేశాన్ని అప్పుడున్న నాయకుల సహాయ సహకారాలతోని మరి ముందుకు తీసుకుపోయిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. మరి అలాగే వారు 1964లో మరి చనిపోయిండు. వారి జయంతి నవంబర్ 14 సందర్భంగా చిల్డ్రన్స్ డే, పిల్లల దినోత్సవంగా కూడా ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఈ దేశ స్వాతంత్రంలో మరి జవహర్లాల్ గాంధీ గారు అయితేనేమి, జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి భారతదేశ ప్రజల కొరకు ఈరోజు అధికారాన్ని కూడా వదులుకొని, అవకాశం వచ్చినా కానీ వదులుకొని ఈ దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అనే ఒక ఆలోచనతో మరి ఈరోజు నాయకత్వాలు వహిస్తున్న మన రాహుల్ గాంధీ అయితే, సోనియా గాంధీ అయితే, మరి ప్రియాంక గాంధీ గారు అయితేనే ఈ దేశం అభివృద్ధికి మరి కాంగ్రెస్ పార్టీ తప్ప మరి ఆనాడు
బీజేపీ పార్టీ లేదు అనే సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ముందుకు తీసుకొచ్చిన తరుణంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది అనేది కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. కనుక తప్పకుండా ఈ దేశానికి, దేశ మనుగడకు, దేశ అభివృద్ధికి, దేశ సామాజిక అభివృద్ధికి కూడా కాంగ్రెస్ పార్టీనే న్యాయం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యక్షుల వారికి, మరి నిర్వాహకులకు అందరూ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జమ్మికుంట మండల మరియు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో NSUI యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ శ్రేణులందరి సమక్షంలో ఈరోజు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ ఆయన పుట్టుకే భారత స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటాలను ఒక గొప్ప మైలురాయి అని చెప్పి తెలియజేస్తూ, ఆయన భారతదేశం స్వతంత్రం వచ్చిన తరుణంలో ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టి చీకటిలో ఉన్న ఈ పేద ప్రజల బతుకులన్నిటి కూడా ఈరోజు వెలుగు నింపడం కోసం ఆయన చేసిన సేవలు ఎన్నో. ఈరోజు భారతదేశం ఇంత సమృద్ధిగా బతుకుతున్నారంటే ఆయన చేసిన సేవలే. ఆయన మరి 1964లో ఆయన మరణించడం చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా వారి తరం ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు కానీ ఈరోజు భారతదేశానికి సేవలు అందించడంలో ముందున్నారు. వాళ్ళ ప్రాణ త్యాగాలు సైతం లెక్క చేయకుండా భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం కాబట్టి వారికి మా యువజన కాంగ్రెస్ పక్షాన నివాళులర్పిస్తాము.